హలో అందరికీ వెల్కమ్ టు ద జై ఛానల్. ఈ ఛానల్లో ఇప్పుడు చేసే వీడియో నేను ఒక జర్నీ లాగా ఫీల్ అవుతాం. ఇదేంటి అంటే కొన్ని జర్నీస్ మనం వీడియో తీయడానికే ట్రై చేస్తాం, కానీ ఈ జర్నీ మాత్రం చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా పల్లెటూరుల మధ్యలో నుంచి వెళ్తూ ఒక అందమైన జలపాతాలను చూసేలాగా ఉంటుంది. ఈరోజు నేను మీకు చూపించేది ఓన్లీ వాటర్ ఫాల్సే కాదు, ఒక మంచి నేచర్తో మాట్లాడే మూమెంట్స్ ఫీల్ అయ్యేలాగా ఉంటుంది. ఇది ఎంత అందంగా ఉంటుందంటే వ్యూస్ మొత్తం అంతా కూడా పర్వతాల మధ్యలో కొండల్లో నుంచి వెళ్తూ ఘాట్ రోడ్లలో చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ఒక డీప్ బ్రీత్ తీసుకోండి, ఎందుకంటే ఇది చూడడానికన్నా ఫీల్ అవ్వడానికి చాలా బాగుండే వీడియో. ఫస్ట్ మనం అనకాపల్లి నుంచి కొత్త వలస వచ్చేసి కొత్త వలస రైల్వే స్టేషన్ పై నుంచి బ్రిడ్జ్ ఉంటుంది. ఆ రోడ్డు యూటర్న్ తీసుకుంటే అక్కడి నుంచి అలా వెళ్తున్నాం అనుకోండి, ఒక 10 to 15 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత దేవరపల్లి ఊరు రీచ్ అవుతాం. ఆ ఊరు వెళ్ళేటప్పటికి మనం మొత్తం అడవిలో నుంచి వెళ్తున్నట్లుగా ఉంటుంది. ఈ వెళ్తున్న నీరు చూడండి ఎంత అందంగా ఉంటుందో. ఇది అసలు వాటర్ లాగా అనిపించదు, మీకు మీ స్ట్రెస్ బస్టర్ లాగా ఫీల్ అవుతారు. మైండ్లో ఉన్న నాయిస్ అంతా ఈ సౌండ్ వల్ల డిజాల్వ్ అయిపోతుంది. అసలు ఎంత ఫీల్ ఉంటుందంటే ఈ టైం పర్టికులర్లీ వింటర్ టైంలో కనుక మీరు వెళ్తే చాలా బాగుంటుంది. మీరు నమ్మరు, నేను ఫీల్ అయ్యాను కాబట్టి నేను చెప్తున్నా. అసలు ఈ దేవరపల్లి ఇక్కడికి నడవటానికి చాలా కష్టపడాలి, కానీ సీరియస్గా అసలు చాలాసేపు నడిస్తే కానీ ఈ వ్యూ మనం చూడలేం. అండ్ ఆ వ్యూ చూసేటప్పుడు వచ్చే వాటర్ ఫీల్ కానీ ఆ సౌండ్స్ కానీ నేచర్ చాలా కామ్గా ఉంటుంది. మనం ఒకసారి మాట్లాడితే 3 to 4 times మనకే వినిపిస్తుంది, అంత కామ్నెస్ ఉంటుంది ఇక్కడ. బట్ కానీ ఇది కొద్దిగా ఈ మధ్యన ఏమైంది అంటే ఒక వీళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పో సంథింగ్ ఎందుకో కానీ ఆ ప్లేస్ని ఆపారు కొన్ని రోజులు దాన్ని చూడటానికి లేకుండా. బట్ నార్మల్ 1-2 పర్సన్స్ వచ్చి చూస్తే లెక్కైతే బాగుంటుంది. ఇంక ఈ అడవిలో ఎద్దుల బండి తాతయ్యతో అలా నడుచుకుంటూ తాతగా ఒక హాయ్ చెప్పి అక్కడి నుంచి స్లోగా మనం అక్కడి నుంచి ఒక 15 కిలోమీటర్స్, ఎగ్జాక్ట్లీ 15 కిలోమీటర్స్ దూరంలో జమ్మీ వాటర్ ఫాల్స్ ఉంటాయి. అసలు మనుష్యులే కనపడిన ప్రదేశాల్లో ఈ జమ్మీ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. కానీ ఇది ఎలా ఉంటుందంటే ఏదో మన ఇంటి దగ్గర పొలాలు ఉంటాయి కదా, పొలాల్లో కాలువ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది, ఆ కాలువలోకి చూస్తున్నట్లు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది రోడ్డు. సేమ్ హైవే నుంచి ఒక 5 minutes కూడా ఉండదు. అలా పక్కకి వెళ్తే ఈ జమ్మీ వాటర్ ఫాల్స్ మనకు కనిపిస్తుంది. చాలా బాగుంటుంది ఇది. అసలు మీరు అక్కడ మనం అంటే ఫ్యామిలీతో వెళ్ళినా కూడా మనం అక్కడికి వచ్చిన భోజనం చేయొచ్చు. ఇదంతా కూడా ప్రశాంతంగా జరిగే ఫీల్ ఇచ్చే ప్లేస్ ఇది జమ్మీ వాటర్ ఫాల్స్. జమ్మీ వాటర్ ఫాల్స్ క్లోజ్ అయిన తర్వాత అక్కడి నుంచి 10 కిలోమీటర్స్ పుణ్యగిరి వాటర్ ఫాల్స్. ఇక్కడ ఏంటంటే పాతాళ గంగా అమ్మవారి టెంపుల్ ఏమో మనకి కింద ఉంటుంది. అంటే మీకు వాటర్ ఫాల్ కనిపిస్తూ వాటర్ ఫాల్ నుంచి కొద్దిగా లోపలికి వెళ్తే ఇదే గుడి ఎంట్రన్స్. యాక్చువల్గా చాలా బాగుంటుంది, చాలా ఎక్కువ కోతులు ఉంటాయి. వెళ్ళేటప్పుడు మీరు అట్టుకోళ్ళు క్యారీ చేయండి, సూపర్ ఉంటుంది ఎంజాయ్మెంట్. ఈ వాటర్ ఫాల్స్లో ఏంటంటే స్పెషాలిటీ, పైన ఏమో మనకి శివాలయం గుడి ఉంటుంది, కింద వచ్చేసేటప్పటికేమో గంగానమ్మ తల్లి ఉంటుంది. మీరు ఆ వాటర్ ఫాల్ చూసుకుని ఆ వాటర్ ఫాల్ పక్కన నుంచి లోపలికి వెళ్తే అమ్మవారి గుడికి కూడా వెళ్ళచ్చు. స్టార్టింగ్ మన ప్లాన్ ఒకటే, మార్నింగ్ 6:30, 7 o'clock కల్లా మనం స్టార్ట్ అయ్యి విజయనగరం ఒక 10:30, 11 ఆ టైం కల్లా వచ్చేసేలాగా ప్లాన్ చేసుకోగలిగితే అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా దేవరపల్లి ఊరు మ్యాప్స్లో పెట్టుకుంటే దేవరపల్లి రీచ్ అయిపోతారు. దేవరపల్లి నుంచి ఒక 8 కిలోమీటర్స్లో దేవరపల్లి వాటర్ ఫాల్స్ ఉంటుంది. దేవరపల్లి వాటర్ ఫాల్స్ చూసుకుని అక్కడ కొంచెం స్పెండ్ చేసి ఆ తర్వాత అక్కడి నుంచి ఒక 15 కిలోమీటర్స్లో జమ్మీ వాటర్ ఫాల్స్ ఉంటాయి. జమ్మీ వాటర్ ఫాల్స్ కూడా చూసుకొని అక్కడి నుంచి ఎగ్జాక్ట్గా 10 కిలోమీటర్స్ ఉంటాయి. 10 కిలోమీటర్స్లో మీకు పుణ్యగిరి వాటర్ ఫాల్స్ కూడా క్లోజ్ చేసుకొని మీరు అదే రూట్లో కొత్త వలస వచ్చి కొత్త వలస నుంచి కొద్దిగా లెఫ్ట్ కొట్టారంటే మీకు డైరెక్ట్గా సింహాచలం 6 కిలోమీటర్స్ అక్కడి నుంచి ఈజీగా రీచ్ అయిపోవచ్చు. మీరు షాక్ అవుతారు అసలు. కరెక్ట్గా మీరు పుణ్యగిరి వాటర్ ఫాల్స్ చూసుకుని కొత్త వలస రీచ్ అయ్యి కొత్త వలస నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే లెఫ్ట్ తీసుకుని